ఈ సమయం మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో 2023వ సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి సాక్ష్యం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన 2023లో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం సాక్ష్యం పలికాం. ఏ సాక్ష్యాన్ని అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం పలికాము అతి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అది వింటూ ఉన్నటువంటి బిడ్డలందరి యొక్క జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు జరిగించేలాగా 2023 దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరి పక్షంలో దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థనలో వస్తాను. మనం అందరూ వార్తకి పోద్దాం. నిలబడి ప్రభావ వారి జీవితంలో చేసిన మేలును బట్టి ఈ సన్నిధిలో సాక్షులు పంచుకునే దాన్ని బట్టి వందనాలు ప్రభావ. మేలును కోరుకున్న ప్రభావ ఈ సన్నిధిలో సాక్షులు ఇచ్చిన బట్టి వందనాలు. స్వస్థతను కోరుకుని ప్రభావ మరి సాక్షులు చెప్తున్నారు అందుని బట్టి వందనాలు ప్రభావ. రానున్న దినాల్లో ప్రభావ మా సంఘంలోనైనా ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి అవసరాలు ప్రభావం తెలుసుకున్నాను. ఏ సమయంలో ప్రభావ మాకు ఏది అవసరమో మీకు తెలుసు ప్రభావ. ఏ కార్యం ఎప్పుడు జరగాలో కూడా నాయన నీ చిత్రంగా ఉంటుంది. అలాగే జరిగించండి ప్రభావ. అనిపిస్తుంటాను ఉద్యోగాల కోసం అయినా ప్రార్థించున్నాం ప్రభావ. నిశ్చితమైతే కలగజేయమని అనుకుంటున్నాం. మరి నేను పూర్వ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మరి ఈ సంవత్సరం అంతా ఈ ప్రభావ నీకు ప్రభావ పైన నుంచి సజీవంగా ఉంచినందుకే మరొకసారి నీకు వందనాలు ప్రభావ. రానున్న దినాల్లో కూడా ప్రభావ ఇలా సంఘం ప్రతి విషయంలో అయినా ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగిన అన్ని విషయంలోనైనా ముందుకు సహాయం దయచేయండి. మరి నాయన నీ వాక్యం ద్వారా హెచ్చరింపును మాకు దయచేయండి ప్రభావ. దాని బిడ్డను ప్రభావ మరొకసారి జ్ఞాపకం చేసుకుని రేపు కాలంలో నీ సన్నిధిలో వారు కనపడిన వారి జీవితాలను చేసిన మేలును ప్రభావ సంఘం ఎదుటానైనా చెప్పుకోవడం వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. మేలు కోరి ప్రభావ నీ సన్నిధానం వచ్చిన ప్రభావ. నీవిచ్చే దీవెనలు నీవిచ్చే సమాధానం మేము కోరుకుంటున్నాం ప్రభావ. లోకంలో నాయన ఏది ఉన్నా కూడా వ్యర్థమే ప్రభావ. సంతోషం సమాధానం నాయన నీ ఎందునని గ్రహింపు జ్ఞానం కలిగి మేమందరం కూడా నాయన నీ సన్నిధిలో గడపడానికి చక్కటి సమయం అనుగ్రహించామని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినవలసి ఉన్నది కనుక దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ 2023 సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి మేలుకై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన మేలంతటిని బట్టి దేవాది దేవుడిని మనం మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయన చూపినటువంటి కృపకై దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా స్వరాలెత్తి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకే స్తోత్రము నాయన. 2023 సంవత్సరం అంతా కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. చివరి గడియ చివరి సమయము ప్రభువా మా యొక్క జీవితంలో ఆయన నువ్వు చేసిన మేలంతటిని బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ 2024 నూతన సంవత్సరం కొరకు మేము సిద్ధపడడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ధన్యతను బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. సహాయమును దయచేయండి ప్రభువా, కనికరించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై
అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. విమోచించినావే నా